ఇదంతా స్టెప్స్ అయ్యిందా సమీక రాష్ట్రం ఈ సాక్ష్యం నేను అప్పుడు నేను తీసుకొచ్చింది ఇది అప్పుడు దాదాపు 1 crore తీసుకొచ్చి ఇవన్నీ అప్పుడు నేను చేయించింది. కొంత గ్యాప్ వచ్చిన తర్వాత కంటిన్యూటీ ఇదే మేడం ఇదాగా సరే రైట్ మేడం ఇది అసలు మధ్యాహ్నం సార్ ఇది అందుబాటు కోసం అన్ని విషయం చేసేది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయడం వచ్చేసి ఇరిగేషన్ యాక్చువల్గా ఇది కట్ట ముందు పోతుందా నేను ఇవన్నీ కట్టేటప్పుడు ఏమైందంటే అప్పటికే ఉన్న ఫండ్ అయిపోయింది. అప్పుడు నేనేం చేసినట్టే దీనికి నేను మా ఊళ్ళకి చెప్తే నేను సొంత పైసలతో కట్టేట్టు చేశాను. ఇప్పుడు ఆ రోజున 2012 అనుకుంటా ఆ టైంలో ఇది ఒక 50 లక్షలు అయింది. దీనికి బిల్లు తర్వాత మా వాళ్ళు చేసుకున్నాను బిల్లు పెట్టలేదు రాలేదు. మాతో గ్యాంగ్ ఉంది బెస్తోళ్ళు సాగోళ్ళు కలిసి ఈ రోడ్డు ఏంట్రా పైసలు తెచ్చాడు. ఇది ఒక 50 లక్షలు అయితే దాన్ని మిత్తి కూర్చున్నారు అయింది. యోగా జోక్ కాదు జమ చెప్పలేదు. ఇంట్రెస్ట్ ఏంటంటే మేడం మన ఆ రోజు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ మురికి ఇదంతా మురికి వాటర్ మనకేమైతే మురికి వాటర్ ఇది ఫ్రెష్ వాటర్. ఈ వాటర్ ఈ మురికి వాటర్ ఆ లెఫ్ట్ చెరువులు అట్లా కలవడం వల్ల మనకి ఇదంతా మురికి అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు ఏమవుతుంది మేడం ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ మట్టి తీస్తేనే ఇక్కడ చేప ఫ్రెష్ ఉంటుంది, చాలా ఫ్రెష్ ఉంటుంది. ఓకే మేడం డిమాండ్ కూడా ఉంది. సంగారెడ్డి చేపల చెరువు డిమాండ్ కూడా ఉంది. మనం సెకండ్ ఫేజ్లో వస్తుంది. రీసీట్ తీసుకొని డిఫరెంట్ చేసుకోవాలి. అంటే నేనేమంటాను మేడం ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఏదవుతుందో ఇది పట్ట ఇది ఎఫ్టెల్ కింద. ఇప్పుడు నామ్స్ ఏమో ఇది చెరువు కింద ఎఫ్టెల్ ఉంది కాబట్టి ఇది డెవలప్ చేయలేదు హెచ్ఎండి వల్ల వర్షం. అట్లా మీకు కూడా ఉందా? ఇరిగేషన్కి ఉంది కానీ మీకు ఎందుకు ఉంటుంది అది? మీరు డీ గారు మీరు చెప్పండి పాసిబుల్ ఉందా లేదా ఇట్లా చేయాలి మేడం? బెటర్ రాసినా రాదు లేదు 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 రిలాక్సేషన్ ఎవరికి లేదు ఇచ్చేది. అంటే ఈ మేడం అట్లా వాడవచ్చు ఇలాంటి ఇక్కడికి పిఓపి నుంచి తీసేయాలంటే ఇక్కడ క్లీన్ చేసేస్తాం. ఈ నీళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా. సో ఇది నీళ్ళ కిందే ఉంటుంది, మనకి చెరువు కిందే ఉంటుంది, కానీ యూటిలైజేషన్ మార్చారు. చేపలు పెంచుకోవడానికి కానీ వాటర్కి సంబంధించిన స్పోర్ట్స్ కానీ ఇంత పెద్ద అయినాక మేడం మనకు పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది అవుతుంది. లేదు మేడం ఇది ఒక్కటే ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఉందా? లేదు మేడం మనకు ఇక్కడ భూమి లేదు. మనకు మీకు ఐడియా తర్వాత ఓకే నేను దీని నుంచి మళ్ళీ మాట్లాడుతున్నా, మనం మళ్ళీ మాట్లాడతాం. ఓకే ఇది యాక్చువల్గా ఇది మేడం. ఇప్పుడు సార్ ఇది అవుతుంది కదా కట్ట, ఈ కట్ట అయితే ఉంది కదా ఈ నక్లెస్ రోడ్లో ఉంది కదా, ఇది సెకండ్ ఫేజ్లో ఉందా ఇది?
కట్ట డెవలప్మెంట్ ఫస్ట్ ఫేజ్ ఏది టెంపుల్ వరకు ఏది శివాలయం వరకు ఓకే. అయితే మేడం మన ఆలోచన ఏంటంటే ఇప్పుడు అక్కడ స్టెప్స్ స్టార్ట్ అయినాయి కదా, ఆ స్టెప్స్ ఇట్లా ఈ అక్కడ దాకా ఇక ఈ లైన్ మొత్తం తీసుకోమని చెప్పిన మొత్తం ఇక అక్కడి నుంచి ఈ లైన్ సంగమేశ్వర గుడి దాకా కదా మనం అనుకున్నాం. ఆ టెంపుల్ వరకు ఈ రౌండ్ ఎల్ షేప్లో యూ షేప్లో స్టెప్స్ తీసుకోమని చెప్పిన. మధ్య మధ్యలో ప్లాట్ఫారాలు వాళ్ళు పార్కులు ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం డెక్స్ వస్తాయి, కొన్ని వాటర్ డెక్స్ అట్లా కూడా ఇది మేడం దీని వర్జల్ ఇది మన ఆలోచన. కొన్ని రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను అఫీషియల్గా నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా మొన్న మధ్యకాలంలో 1 year బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన. అందులో మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట, మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట ఒక 500 కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి. దాని చుట్టూ అంతా కూడా నక్లెస్ రోడ్ చేయాలి. దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి. అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ, చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ చిల్డ్రన్ పార్క్స్ కానీ ప్రశాంతంగా కూర్చొని కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము, పార్కులు, అట్లాగే వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ప్లాట్ఫారాలు, అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ దాదాపు ఒక 10,000 మంది అటో ఇటో వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మెట్లు కట్టడము, వినాయకుని యొక్క అది ప్లాట్ఫారం కట్టడం జరిగింది. అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరినాము. ఒక 1 year నుంచి ప్రాసెస్ కూడా జరిగింది. కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో 1 year నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది. గత 1 year నుంచి నేను ముఖ్యమంత్రి గారితో 500 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చేయాలనుకున్నా అవన్నీ రెడీ అయినాయి. చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు ఈ నిమజ్జనం అయిన తర్వాత సీఎం గారిది ఒక 1-2 నెలల కిందట అనుకుని కానీ నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అవుతుందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు, అది కూడా చేసుకొని మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేశారు. నిధులకు శాంక్షన్కి సంబంధించి బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది హెచ్ఎండికి, వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు. కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కింది బజార్ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా ఈ కింది బజార్ చెరువుని చేయాలన్న ఆలోచనలో ఈరోజు దాదాపు 1 గంటన్నర 2 గంటలు కలెక్టర్ గారి ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది. మా ఆలోచన ఏంటంటే సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా 2 నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వరకు, వచ్చే వినాయక చవితి వరకు, వచ్చే వినాయక చవితి వరకు ఈ కట్ట ఫస్ట్ ఫేజ్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి. పార్కులు కానీ, మెట్లు కానీ, మహిళలకు మెట్లు కానీ, అందులో ఈ సోమేశ్వర సంఘం శివాలయం ఉంది కదా, మన సోమేశ్వరవాడి శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి, ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది. దాని చుట్టూ అంటే నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే దేవుడు గుడి మునిగిపోతుంది, లింగం మునిగిపోతుంది, గుడి మునిగిపోతుంది నీళ్ళల్లో. ఇనాగ్రేషన్ అయిపోవాలి సీఎం గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ చేయాలి. అది దాదాపు ఈ 500 కోట్లలో ఫస్ట్ ఫేజ్లో 150 crores ఈ పని పూర్తి చేయాలి. సెకండ్ ఫేజ్లో మళ్ళా శివుని యొక్క విగ్రహము సైమల్టేనియస్గా అందులోనే 1 yearలో మన ఏది డీసిల్ట్ అంటే అందులో మురికి తీయడము, అందులో ఫ్రెష్ వాటర్ ఉండేటట్టుగా బెస్త వాళ్ళకు సాగలకు అక్కడ వాళ్ళకు ఏమంటారు సాగలకు ఘాట్ కట్టడం, దోబి ఘాట్ కట్టడం కానీ అట్లా బెస్త వాళ్ళకు కూడా కొంత ఫెసిలిటీస్, వాళ్ళ చేపలు అక్కడ జీవనోపాధి వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఇందులో అన్నీ కూడా ఇమిడించి పెట్టారు. ఇవన్నీ కూడా
మనము సెకండ్ ఫేజ్లో ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. మురికి నీరు ఎంటైర్ టౌన్ను మురికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మురికి నీళ్ళు చెరువులో రాకుండా సపరేట్గా ఒక ప్లాంట్ కడుతున్నాం ఫిల్టరేషన్ కోసం. అది ప్లాంట్ కూడా హెచ్ఎండి దాంట్లో ఉంది, అది కూడా మొదటి ఫేజ్లోనే ఉంటుంది. 2023లో ఓడిపోయినా నా గవర్నమెంట్ ఉంది. ఓకే, 2013లో 2023లో ఓడిపోయినా నాకు గవర్నమెంట్ ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా నాకున్నటువంటి పార్టీలో ఉన్న గవర్నమెంట్, నాకున్న కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ, అందుకే కదా నేను ఓడిపోయినా. ఆ రోజు 2-3 నెలలకే కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన. నేనేం అడగలే, ఆయన వాస్తవం కూడా అడగలేదు, ఆలస్యం కూడా లేదు. ఆయన అన్నాడు, రేవంత్ రెడ్డి గారు అన్నారు నాతోటి, అన్న నువ్వు ఎమ్మెల్యే మరి మీ జనాలు ఎందుకు ఓడగొట్టిరో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, అయినా సరే గెలుస్తావా నువ్వు ఓడతావని లేదు మా రిపోర్ట్లో, మరి ఏం జరిగిందో మీ జనాలు నిన్ను ఓడగొట్టుకున్నారు. సరే అయింది అయిపోయిందన్న. సరే ఇప్పుడు సంగారెడ్డిలో డెవలప్ కావాలి, మన గవర్నమెంట్ ఉంది, నేను సీఎం ఉన్నా అన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, అన్న నేను అక్కకు కార్పొరేషన్ చైర్మన్ పెడతా, కలెక్టర్ వాళ్ళందరూ కొంత రివ్యూలో కూర్చుంటారు, కొంత దాన్ని బట్టి నువ్వు నడిపించచ్చు కదా. ఎవడో పనికిమాలోడు అంటేనే ఉంటాడు, వాడు ఉంటాడు కదా పనికిమాలోడు పనికిరానోడు అంటాడు, వాడు చెయ్యాడు, వాడు ఎక్కడైనా ఎక్కనియగాడు, వాడు చెయ్యాడు నేను చేయనియగాడు, వాడు ఇంట్లో అంటాడు, వాడు వస్తుంటాడు ఫోన్లు, వీడు వచ్చినట్టే ఆడు పనికిమాల ఉంటారు కొందరు. ఇక ఇది ఉంటుంది ఆయన, ఇది ఎంత చర్చ జరిగింది. ఎవడో ఉంటాడు అన్న పనికిమాలోడు పనికిరానోడు పని చేయనోడు, ఓ చెత్తగాడు ఉంటాడు, వాడు ఇంట్లో వస్తున్నాడు, వాడు ఫోన్లు వస్తుంటాడు, వాడు అండ వేసేస్తుంటాడు. అన్న ఎందుకు ఇదంతా, ఇక అక్కడ పెడతా నిర్మలం పెట్టేస్తా ఇక అంటే నేను అప్పుడే అన్నా, సరే పెట్టి నువ్వే అంటున్నావు కదా. ఆయన కూడా ఇది కూడా అన్నాడు, ఇది నా కోట అన్న అన్నాడు. ఆయన విన్నారా, ఇక్కడ నువ్వు అక్కడ మాట్లాడకి ఇక నువ్వు ఈ నా కోట అని అన్నా, నాకు ఇది నా కోట అన్నాడు ఆయన. ఓకే, ఎవరు రేవంత్ రెడ్డి గారు, ఇది నా కోట అన్న, నీ కోట కాదు, నీ కోట ఏదో ఉంటే రాహుల్ గాంధీతో చూసుకో, ఇది నా కోట, నా కోటలో నేను అక్కకి ఇస్తున్నా అన్నాను. సరే ఇద్దామని నువ్వు డిసైడ్ అయినావు కదా, అదేంది ఐఏసీ చైర్మన్ ఇచ్చామని చెప్పిన, అదే ఇచ్చేసారు. ఓకే, ఆయన ఇచ్చిండు. ఆయన మళ్ళా సీఎం గారు ఆయనకి ఎవరికి ఉత్తమ్ సార్కి మన బట్టి గారికి ఎవరికి శ్రీధర్ బాబు గారు చెప్పి మూవ్ చేయండి అని చెప్పిండు, వాళ్ళు మూవ్ చేసారు, ఆమెకి ఇచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఇక ఆమె ఇక అఫీషియల్గా ఆమె, అన్అఫీషియల్గా నేను. ఓకే, ఇది అంటే ఇది ఒక కళ. ఈ కళ ఈ సంగారెడ్డి చెరువు కట్ట కిందివారి చెరువుని ఒక సుందరీకరణ, ఒక నేను గతంలో ఏది చేసినా ఉండిపోయేదే చేసిన. ఒక ఇంటింటికి మంజీరా నీళ్ళు ఇచ్చిన, భూమి మీద మంచి హ్యాపీగా నీళ్లు పట్టుకునే మంజీరా నీళ్ళు ఏర్పాటు చేసిన. విన్నారా, ఇట్లా ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒక ఐఐటి ఇస్తున్నా అంటే ఐఐటి ఇచ్చిండు ఆయన, ఒక పాలిటెక్నిక్ కావాలంటే పాలిటెక్నిక్ తీసుకొచ్చిన. ఒకటి ముగ్గురు ముఖ్యమంత్రులు మనం ఇది చేయలేదన్నట్టు ఏం లేదు కదా, ఇక విన్నా అన్నీ మనం చేసినాము. ఓకే, కాబట్టి ఇదంతా ఈరోజు కలెక్టర్ గారి యొక్క రివ్యూలో ఇదంతా కింది బజార్ చెరువు కట్ట సుందరీకరణ వచ్చే బతుకమ్మలకు వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా అందియాలనే ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు రివ్యూ అయింది. దీన్ని బడి వేగవంతం చేస్తా, ఫాస్ట్గా చేస్తా, చేయించుకొని ఇది హెచ్ఎండి ద్వారా చేపిస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో నక్లెస్ రోడ్డు, మధ్యలో చెరువు వర్షం రాని మధ్యలో చెరువు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు సుందరీకరణ వచ్చే బతుకమ్మల పండుగకు, వచ్చే వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా చేసి ఇవ్వాలనేది మా ఆలోచనని ఈరోజు మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.